బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దుందుబి వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మా ప్రతినిధి శశి మరింత సమాచారాన్ని అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్న సందర్భం అయితే ఉంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు చెరువులు పూర్తిగా నిండి జలాలను సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే చెక్ డ్యాంలు ఉన్నాయో అక్కడ కూడా పూర్తిగా అలుగుపారి చూడడానికి అందంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలు పూర్తి స్థాయిలో నిండడంతో అటు రైతులు గాని ఇటు ప్రజలు గాని పూర్తి స్థాయిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్, గద్వాల్, నారాయణపేట్, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు వనపర్తి జిల్లాకు మాత్రము రెడ్ అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి మహబూబ్నగర్ లో కురిసిన భారీ వర్షాలకు మహబూబ్నగర్ లో ఉన్న ట్యాంక్ బండ్ పూర్తి స్థాయిలో నిండడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి సమయంలో అటు ఎస్పీ, కలెక్టరు పరిసర ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దు అని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు జడ్చర్ల విషయానికి వస్తే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఉన్న దుదుంబి వాగు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇదే అత్యంత పెద్ద వాగు. ఈ వాగు మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ నుంచి అటు డిండి వరకు వెళ్తుంది. నల్గొండ జిల్లా డిండి వరకు వెళ్తుంది. ఢిల్లీ ప్రాజెక్టులో ఈ నీరు మొత్తం స్టోర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంటది. అయితే ఈ దుదుంబి వాగుకు సంబంధించి పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ వాగు దగ్గరికి ప్రజలు వెళ్లకూడదని అటు పోలీస్ యంత్రాంగము హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులకు సెలవులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎలాంటి సమయంలో కూడా ఆపత్కాల సమయంలో అందరూ అందుబాటులో ఉండాలి. ఎవరికి ఏమో ఇబ్బందులు ఉన్నా తక్షణమే స్పందించాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎవరికి ఇబ్బందులు ఎదురైనా ఒక హెల్ప్ లైన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో కేశ సముద్రం కూడా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారడంతో ఉంటుంది. ఇటు నాగర్ కర్నూలు, బిజినపల్లి, తాడూర్, కొల్లాపూర్ మండలాలలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ కూడా వాగులు పూర్తిగా నిండి అలుగు పారుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నాగర్ కర్నూలు జిల్లాలో పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటు కల్వకుర్తిలో కూడా రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కల్వకుర్తి నుంచి సమీప గ్రామ ప్రజలకు చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే అలుగు పారుతుందో నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడైతే అలుగు పారుతుందో రోడ్లపై నుంచి నీళ్లు వెళ్తున్న సందర్భంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డును ఎవరు దాటకుండా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వనపర్తి జిల్లాకు విషయానికి వస్తే వనపర్తి జిల్లాలో నిన్న రాత్రి ఓ మోస్తారు వర్షం కురవడంతో అక్కడ జనజీవనం ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతానికి జురాల ప్రాజెక్టు వనపర్తి జిల్లాలో ఉంటుంది కాబట్టి తెలంగాణ జిల్లా రాష్ట్రానికి జలవర ప్రధానిగా ఉన్న జురాల ప్రాజెక్టులో కూడా వరద స్థిరంగా కొనసాగుతుంది. ఈ రోజు జురాలకు సంబంధించిన క్రష్ గేట్లను కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు మళ్ళీ వరద పైనుంచి వచ్చే క్రమంలో దాని ప్రకారము మళ్ళీ గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా జురాల అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో కూడా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. జనజీవనం పూర్తిగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా జనజీవనం మాత్రము స్తంభించింది. అయితే ప్రస్తుతానికైతే వనపర్తి జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అందరూ
అధికారులకు సంబంధించి సెలవులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా డాక్టర్స్, మున్సిపల్ కార్మికులకు అందరికీ సెలవులు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా తక్షణమే స్పందించాలంటూ కూడా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము ప్రజానికము అస్తవ్యస్తం అయిపోయింది. స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. రోడ్ల పైన నీళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే కలుగుతుంది. కాలనీలలో నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కాలనీలలో నీళ్లు చేరడంతో ఆ నీళ్లలో చేపలు రావడంతో ఆ చేపలను పట్టుకునే ప్రయత్నం కూడా యువకులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ జిల్లా వ్యవస్థ నిన్న కురిసిన భారీ వర్షాలకు జిల్లా ప్రజలు మాత్రము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పొచ్చు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. అన్ని శాఖలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇటు మున్సిపల్ శాఖ కానీ, అటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పూర్తి అన్ని శాఖలను కూడా సమన్వయంతో పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఎప్పుడు కరెంటు ఇబ్బందులు ఉన్నా దాన్ని అతి త్వరగా పరిష్కరించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ తాజా పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.